అక్కినేని నాగచైతన్య తాండేల్ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. కార్తికేయ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన చందు అతి తక్కువ కాలంలోనే ప్రత్యేకమైన సినిమాలు చేసి తనకంటూ ఒక గుర్తింపు సాధించుకున్నాడు. తన దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. 100 కోట్లకు పైగా సాధించింది. దాంతో నాగచైతన్యతో భారీ బడ్జెట్ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇదివరకే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన బుజ్జితల్లి అనే పాటకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈ చిత్రం 2వ సాంగ్ విడుదల చేస్తామని ఇటీవల ప్రకటించారు. కానీ అంతలోనే కొన్ని కారణాల వల్ల ఈ సాంగ్ని వాయిదా వేశారు. ఈ సాంగ్ కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ సాంగ్ని జనవరి మొదటి వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది శివుడి మీద వచ్చే సాంగ్. జాతర సమయంలో నాగచైతన్య, సాయి పల్లవి మధ్య ఈ పాట సాగనుంది. త్వరలోనే ఈ సాంగ్ మీద అధికారిక ప్రకటన రానుంది. తాండేల్ కోసం 1000 మందితో ఈ పాటని చిత్రీకరించారు మేకర్స్. చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ పాత్ర హైలైట్ అవుతుందట. శివరాత్రి నేపథ్యంలో వచ్చే ఈ పాటని 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు, డాన్సర్స్ పై చిత్రీకరించినట్లు చిత్ర యూనిట్ పేర్కొని ఆ పాటకు సంబంధించిన లుక్ ని విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా డి మత్స్యలేశం గ్రామంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రం తాండేల్. ఇద్దరు ప్రేమికుల జీవితాల్లో జరిగిన సంఘటనలు, భావోద్వేగాలు చాలా గ్రిప్పింగ్ గా ఫిక్షనల్ స్టోరీ కంటే థ్రిల్లింగ్ గా ఉండబోతున్నాయి. శైవక్షేత్రం దక్షిణ కాశీగా పేరుగాంచిన పురాతన శివాలయం శ్రీకాకుళంలోని శ్రీముఖలింగం. అక్కడ జరిగే మహాశివరాత్రి ఉత్సవాల స్ఫూర్తితో ఈ పాటను చిత్రీకరించాం. దేవిశ్రీ ప్రసాద్ చక్కగా కంపోజ్ చేయగా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారని చిత్ర బృందం పేర్కొంది. దాంతో 2వ సాంగ్ మీద భారీ అంచనాలు పెరిగాయి. ఇక ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.